ప్రభు శరీరం రక్తం తిన్న వాళ్ళు ఒక పని చేయాలి. అందరూ ఏం పని చేయాలి? మనల్ని ప్రభు పిలిచేంత వరకు బ్రతికి ఉన్నంత కాలం ప్రభు శరీర రక్తాల్లో పాలిభాగస్తులైన వారు ఏం చేయాలంటే ఒక పని చేయాల. ఏం పని అంటే ఆయన మరణాన్ని మనము ప్రచురించాలి. అంటే మానవులను రక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోకపోతే మానవులకు నిత్య జీవము లేదు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందకపోతే మానవులకు రక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు. ఆయన మనందరి కొరకు జన్మించి మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని అందరి కొరకు మరణించాడని మనం మరణించేంత వరకు చెప్పాలంట. మనం మరణించేంత వరకు ఎవరి మరణం గురించి చెప్పాలి? ప్రభు మరణిస్తేనే కదా ఆయన శరీర రక్తాలు మనం తింటున్నాం. ఇప్పుడు కోడి బ్రతికుండంగానే తినేశారా? ఎంతమంది ఒకవేళ మాంసాహారముని రోజు సండే సెలవు కాబట్టి సిద్ధపరచుకున్నారు అంటే ఎంతమంది సిద్ధపరచుకున్నారు తెలియదు. కానీ సిద్ధపరిచిన మాంసాన్ని బ్రతికుండగానే తినేస్తావా? ఏం చేయాలా? చంపాలి, దాన్ని బాగా వండాలి, బాగా వండిన తర్వాత తినాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా మనం తినటానికి ఆయన మరణించాడు. మనం మరణించేంత వరకు ఆయన మరణాన్ని మనము ప్రచురపరచాలి. ఆయన మరణించకపోతే మనకు నిత్య జీవము లేదు. ఆయన మరణించకపోతే ఈరోజు ప్రభు శరీర రక్తాలు లేవు. రోజు ఆమునని తినేసి ప్రతి నెలలో ఆమునని తినేసి వెళ్ళిపోతున్నారేమో. తిన్న వాళ్ళు ఏం చేయాలంట? అది ఎలా వచ్చిందో తిననోళ్ళకి, రానోళ్ళకి, తెలియనోళ్ళకి ఏం చేయాలంట? ప్రచురపరచాలి. ఏం చేయాలి? ప్రచురపరచాలి అంటే తెలియపరచాలి. చెప్తున్నారా? మరి చెప్తారా? ప్రభు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడిన మాట ప్రచురపరుచుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో